వెల్కమ్ టు బ్లాక్ స్పాట్ మీడియా. పరిసపోగు శ్రీనివాసరావు మాదిగ, నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కామెంట్స్. కూటమి అబద్ధాలు తారస్థాయికి చేరాయి. కూటమి అబద్ధాలను ప్రచారం చేస్తున్న ఆంధ్రజ్యోతి దినపత్రికలను దహనం చేస్తున్నాం. దావోస్ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు విదేశీ విద్యారంగాన్ని అభివృద్ధి చేశానని అసత్యాలు చెప్పారు. కూటమి పాలనలో విద్యారంగం సర్వనాశనం అవుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ లేక విద్యార్థి లోకం తల్లడిల్లుతున్నారు. సిహెచ్ వినోద్ కుమార్ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం గుంటూరు జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి పరిపాలన చేతగాదు, కూటమి వైఫల్యాలను ప్రశ్నిస్తున్న యువతపై అక్రమ కేసులు నమోదు చేసి జైల్లో పెడుతున్నారు. విద్యార్థి సంఘ నేతలపై అత్యంత దుర్మార్గంగా రౌడీ షీట్లను ఓపెన్ చేస్తున్నారు. కూటమి ప్రజాప్రతినిధుల దుబారా ఖర్చులతో ప్రభుత్వమే మెడికల్ కళాశాలను నిర్మించవచ్చు. మెడికల్ కళాశాలను కూటమి ప్రభుత్వమే నిర్మించాలి. యార్లగడ్డ వెంకటేష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర యువజన విభాగం అధ్యక్షులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి ఎన్నికల హామీలు అమలు చేయడం చేతకాక గత ప్రభుత్వం వలన సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతున్నామని కోతలు కూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 3 కోట్ల అప్పు చేసిన డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా మహిళమ్మ తల్లుల ఖాతాలలో నగదు జమ చేశారు. కూటమి ఏళ్ల పాలనలో 3 లక్షల కోట్లు అప్పు చేసింది. 3 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్ర ప్రజలకు ఏమి సంక్షేమం అందించారో, అభివృద్ధి చేశారో సమాధానం చెప్పాలా. ఉచిత బస్సు రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి కేవలం జిల్లాలకే పరిమితం చేశారన్నారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి విషయం మీద, విద్యార్థుల సంక్షేమ విషయం మీద, పేద ప్రజల సంక్షేమ విషయం మీద, రైతుల సంక్షేమ విషయం మీద, ఈ రాష్ట్రంలో ఎంతమంది అయితే పేదలున్నారో అంతమంది వాళ్ళ అభివృద్ధి సంక్షేమ విషయం మీద, అన్ని వ్యవస్థల మీద అబద్ధాలు చెప్పి ఈరోజు అబద్ధాలు తీవ్రస్థాయికి వెళ్ళిపోయింది. నిన్న దావోస్ మీటింగ్కి వెళ్ళి విదేశీ విద్యారంగాన్ని ఆయన అభివృద్ధి చేశాడంట. విద్యార్థులకి 4% వడ్డీతో చదువుకొని చెప్పేసి అంటాడు. చంద్రబాబు నాయుడు హయాంలో నువ్వెందుకు ఈ వర్గానికి మేలు చేయలేదంటే, ఏ అంశం ఏ తప్పు మాట్లాడినా కానీ అది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ చేసిందని చెప్పేసి ఆయన నిందలు మోపుతా ఉన్నాడు. అంటే ఇది ఆడలేక మధ్యలో ఓడేది అన్నట్టు ఉంది ఈరోజు. ఎందుకయ్యా నువ్వు వాయించలేకపోయావంటే, ఎందుకు నువ్వు ఆడలేకపోయావంటే వాడు వాయించోడు సరిగా వాయించడని చెప్పేసి చెప్పినట్టు సామెత ఉంది. ఈరోజు విద్యా వ్యవస్థ పూర్తిగా నష్టమైందా? వ్యవస్థను నువ్వు బాగా చేసావో చంద్రబాబు నాయుడు చెప్పాలి. అన్ని వ్యవస్థలు నాశనం చేసి ఈరోజు అన్ని వ్యవస్థలు బాగున్నాయని చెప్పేసి ఈ పశువు మీడియా మాత్రం ప్రచారం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న దావోస్ వెళ్ళిన ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడంటే, విదేశీ విద్యకి 4% వడ్డీ మేముతో విద్యా అవకాశాలు కల్పిస్తూ ఉన్నాం. 4% వడ్డీ అంతే అంత 100కి 4 రూపాయలు. బ్యాంకులు ₹1 వడ్డీకి ఇస్తామంటే నువ్వు 4% వడ్డీ తెచ్చేది ఏంది? ఇది పూర్తిగా విద్యార్థుల్ని బహిరంగంగా మోసం చేయడం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజా సంఘాలుగా, ఉద్యమ సంఘాలుగా, విద్యార్థి సంఘాలుగా, మహిళా సంఘాలుగా చంద్రబాబు నాయుడు చర్యని, పచ్చ మీడియా చర్యని మేము ఖండిస్తూ ఈరోజు పచ్చ మీడియాకు సంబంధించిన ఏదైతే అబద్ధాలని వండి వారుస్తూ ఉన్నారో ఆ విధానాలను మేము ఖండిస్తూ ఈరోజు పత్రికాముఖంగా దాన్ని మేము తగలబెట్టే కార్యక్రమం తీసుకుంటాం. ఫీజు రియంబర్స్ చేయడం చేత కాదు, హాస్టల్స్ వసతులు చూసుకోవడం చేత కాదు, మా విద్యార్థులు పడుతున్న కష్టాల గురించి ఎవడన్నా ఎత్తి మాట్లాడుతుంటే కేసులు పెడతారు, సబ్జెక్టులు వేస్తారు. ఏందయ్యా మీ పాలన? రాష్ట్రం మొత్తం అట్టుడికిపోతుంది. ఆంధ్ర రాష్ట్రంలో రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు. ధర్నాలు చేయకూడదా? గొంతెత్తి ప్రశ్నించకూడదా? నువ్వు దావాస్ వెళ్తావు, హైదరాబాద్ వెళ్తావు, నువ్వు మీ నాన్నగారు ఇక్కడికి వస్తారు. దీని డబ్బులు అనేది ఖర్చు గవర్నమెంట్ మీదే పెత్తనం వేస్తున్నారు మీరు. మీ తాతగారు స్వర్గీయ ఎన్టీఆర్ గారు, మీరు విగ్రహాలు కట్టుకుంటే కట్టుకోండి మీ సొంత డబ్బుతో. మీ దగ్గర డబ్బులు లేవా?
హెరిటేజ్లో డబ్బులు లేవా? లక్షల కోట్లు యాడ్ చేసుకుంటారు. ఇవన్నీ గవర్నమెంట్ సొమ్ముతో మీరు ఎందుకు కట్టిస్తున్నారు? ఇవన్నీ అదే డబ్బులు ఖర్చు పెట్టి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించు. వాడెవడిగో పీపీపీ ద్వారా ఇచ్చేదండి మీరు మెడికల్ కాలేజీలని మీరే ఇవ్వండి. మీ దగ్గర డబ్బులు లేవా? డబ్బులు లేకపోతే ఎందుకు వేల వేల కోట్లు పెట్టి విగ్రహాలు కట్టుకుంటున్నారు? వేల వేలు పెట్టి అమరావతిలో ఉన్న చెట్లు తీయడానికి ఎందుకు మీరు టెండర్లు పిలుస్తున్నారు? విద్యార్థులు పట్టించుకోరు. మీరు పట్టించుకుంటాయా అని చెప్పి మా విద్యార్థి సంఘ యువతను కానీ గొంతించి ప్రశ్నిస్తే సబ్జెక్టులు వేస్తారు, రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. కూటమి ప్రభుత్వానికి విద్యార్థులకు ఆంధ్ర రాష్ట్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే హెచ్చరిస్తుంది, మీ పాపడాలు దగ్గరలోనే ఉన్నాయి. మిమ్మల్ని ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.